హలో గుడ్ ఈవినింగ్. యాక్చువల్గా ఈరోజు వ్యాలంటైన్స్ డే అనమాట. సో నేను ముని అండ్ మమ్మీ డాడీ అత్తమ్మని, డాడీ రానన్నాడు, అత్తమ్మ మేమందరం కలిసి ఇప్పుడే ఎక్కడికి వెళ్తున్నాం? పార్క్, మా విలేజ్లో ఉన్న నియర్ బై పార్క్ అన్నమాట, మా సిటీలో. అంతా ఎక్సైటెడ్గా అక్కడికి వెళ్ళాం ఆ ఈవినింగ్ టైంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత పార్క్ క్లోజ్. అబ్బా ఏం చేయాలో తెలియక. సో నాకు ఒక హ్యాబిట్ ఉంది ఏంటంటే, ఉన్న దాంట్లో ఎక్కడున్నా హ్యాపీనెస్ని క్రియేట్ చేసుకోవడం నాకు అలవాటు. సో నేను మా వాళ్ళందరూ వెళ్ళిపోదాం అన్నారు. లేదు మీరు దిగండి అని అందరినీ దింపేసి అక్కడే మా ఆయనతో నేను ప్రపోజ్ చేయించుకున్నాను. అండ్ మా అమ్మకి మా అత్తమ్మకి మేమిద్దరం కలిసి హ్యాపీ వ్యాలంటైన్స్ డే ప్రపోజ్ చేసామన్నమాట. సో దాని తర్వాత అక్కడి నుంచి ఇంకా వేరే చిల్డ్రన్స్ పార్క్కి వెళ్ళినాం అన్నమాట. సో ఇంకా స్పెషల్గా అక్కడ చూడడానికి ఏం లేదు, అక్కడికి వెళ్ళి అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాం. మా అత్తమ్మ మా అమ్మ చాలా 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 హ్యాపీ. గైస్, ఒకటే లైఫ్, ఒకటే జిందగీ. మీరు హ్యాపీగా ఉండండి, మీ పేరెంట్స్ని హ్యాపీగా ఉంచండి, సొసైటీలో హ్యాపీనెస్ని క్రియేట్ చేయండి మీ ఫ్యామిలీ త్రూ. అంతే నేను చెప్పాలనుకుంది ఈ వీడియోలో. దాని తర్వాత మేము పార్క్కి వెళ్ళిపోయినాము. అక్కడ మా మమ్మీ మా అత్తమ్మ చిన్న పిల్లలేక ఆడుకున్నారు. ఏంటి ఇక్కడ తీసుకొచ్చామంటే, మీరు పెద్దగా అవుతున్న కొద్దీ మీ వయసు తగ్గుతుంది, మీరు చిన్న పిల్లలు ఆడుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పిన అన్నమాట. మా చిన్న చెల్లి అన్నమాట. మా చిన్న చెల్లి మా ఆయన బాగా సరదాగా ఆడుకున్నారు. నేను మా అత్తమ్మ మా మమ్మీ చాలా సరదాగా టైం స్పెండ్ చేసాం అక్కడ. ఫస్ట్ బేసిక్గా నాకు ఉయ్యాలంటే పిచ్చి, లిటరల్లీ ఉయ్యాలగా అనిపించింది అనుకో. అది ఎక్కడున్నా కూడా నేను ఒక 10 minutes అయినా టైం అసలు అక్కడ ఆపేసి వెళ్ళి ఉయ్యాలు ఊగుతాను అన్నమాట. నాకు ఉయ్యాలగా అనిపించింది. ఏం ఎంజాయ్ చేసిన నేనైతే, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన. పక్కన లెఫ్ట్ సైడ్లో ఉన్నారు కదా మా చెల్లి అండ్ మా బొమ్మర్ది అన్నమాట. సో అట్లా మా మమ్మీ నేను మేమందరం మంచిగా ఉయ్యాలు ఊగినాను. దాని తర్వాత నాకు అసలు స్ట్రెంతే లేదు తెలుసా, నేను చాలా ట్రై చేసిన. నేను మధ్యలో పడిపోయిన కింద. మా చెల్లి అయితే ఎంత స్ట్రాంగ్గా ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు వచ్చింది. చాలా ఫన్నీగా ఉంది కదా. కొంచెం దూరం ఉండు. వన్ సైడ్ కూర్చొని, ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను కదా, నీకు ఏంటి స్ట్రెంత్ ఉంటే నన్ను ఇట్లా పైకి లేపు అన్నాడు. నేను చాలా గట్టిగా ట్రై చేసిన తర్వాత పైకి లేచిండే అనమాట. సో దాని తర్వాత మళ్ళీ నా సైడ్ వచ్చింది అనమాట. సో నేను ఇప్పుడు కూర్చున్నాను, నువ్వు నన్ను లేపు అని నేను చెప్పాను. నాకంటే ఎక్కువ ట్రై చేశాడు. అప్పుడు చెప్పారు, ఏదైనా మాటల్లో కాదు చెప్పాల్సింది, చేతల్లో చేసి చూపించాలని చెప్పాను అన్నమాట. ఇక దాని తర్వాత ఇంకా అలానే అక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ గేమ్ అందరం కలిసి ఆడినాం అన్నమాట. ఈ ఊయలలో అయితే ఇంకా మేమందరం మమ్మీ డాడీ మేమందరం కలిసి ఊగినాం. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ మీరు మా సైడ్ నుంచి చూడాలి అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి, అవి మేము తప్పకుండా చేస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్.